హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్ని ఛానల్ కు స్వాగతం అండి. ఈ రోజు అయితే నేను ఎంతో రుచికరమైనటువంటి ఫ్రాన్స్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఈ ఫ్రాన్స్ కర్రీ ఒక్కసారి తింటే అందరూ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారండి. ఈ ఫ్రాన్స్ కర్రీ రైస్ తో కానీ చపాతీతో కానీ తింటే సూపర్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే ఈ ఫ్రాన్స్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. 4 ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక పెద్ద సైజు టొమాటో, కొద్దిగా కొత్తిమీర, 1 కప్పు చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగేంత వరకు వేయించుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగాయండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ రొయ్య ముక్కలకు మంచిగా పట్టాయండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత 1 కప్పు చింతపండు రసం తీసి వేసుకోవాలి. వేసుకుని తగినన్ని నీళ్లు కూడా పోసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిందండి. మంచి గుమగుమలాడుతుంది వాసన. ఆయిల్ పైకి తేలి ముక్కలు మంచిగా ఉడికాయి. గ్రేవీ కూడా దగ్గరకు మంచిగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయింది. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బై బై.